నెల్లూరు నగరాన్ని మంత్రి నారాయణ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ కొనియాడారు. నగరంలో ఏకంగా 46 అధునాతన పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆయనదేనని హర్షం వ్యక్తం చేశారు. 8వ డివిజన్లో పాడుపడి చెత్తకుప్పగా మారిన పాత ఆసుపత్రి స్థలంలో పండు అనే చిన్నారి విజ్ఞప్తి మేరకు ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్, గార్డెనింగ్ తో కూడిన హైటెక్ పార్కును తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఆదివారం జరగబోయే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నెల్లూరు నగర ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన శాసనసభ్యుడు మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజల ద్వారా ఎంతో అభిమానంతో గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకి ధీటుగా ఈరోజు ఎంత సరివేగంగా నెల్లూరు నగరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నడూ చూసి ఉన్నాం, ఎన్నడూ ఊహించి ఉన్నాము. దాదాపు నెల్లూరు నగరంలో 46 పార్కులు ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం గతంలో ఒక్కసారికి వెళ్తే, గతంలో అందరు ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నెల్లూరు నగరంలో ఇంట్లో మహిళలు కానీ, ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ బయటికి వెళ్ళాలంటే ఆనాడు గాంధీ పార్క్ ఒకటి, రెండోది చిల్డ్రన్స్ పార్క్ అని ఆనాడు 2002లో స్టార్ట్ అయింది. అక్కడ తప్ప ఇంకెక్కడికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి కనపడలేదు. ఒక పండు అనే ఒక పిల్లోడు వచ్చి, సార్ ఇక్కడ బాగలేదు సార్, ఈ పార్క్, ఈ ఏరియా, ఈ హాస్పిటల్ అంతా పడిపోయే పరిస్థితి, మాకు ఆడుకోవడానికి ఏం లేదు సార్ ఈ చుట్టుపక్కల, మాకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు కదా, అక్కడ పార్క్ ఏర్పాటు చేశారని చెప్పి అడగడమే ఆ పిల్లోడు అడిగిన దేవుడు వాకులాగా తీసుకొని నారాయణ సారు ఇమీడియట్గా ఆయన ఆలోచనలోకి ఎంత స్థలం ఉంది, పార్క్ ఏం కట్టాలి అనే ఆలోచనతో అధికారులతో వెంటనే సమీక్ష చేసి ఇది ఒక 1/2 ఎకరా స్థలం ఉంటే దీంతో ఏం పెడితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఎవరు ఊహించుండరు ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 నుంచి 300, 400 లోపల కెపాసిటీ గల ఒక చిన్న ఫంక్షన్స్ చేసుకునే పరిస్థితిని కలిగించింది నారాయణ సార్.